హాయ్ ఫ్రెండ్స్, ఇల్లంతా ఏంది ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇవాళ సండే కదా, మా పిల్లలంతా మాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఒకసారి మా పిల్లల్ని చూస్తారా ఎక్కడున్నారో? మా పిల్లలు ఎప్పుడు ఒక ఎత్తుకు ఎదగాలనుకున్నా, నేను తల ఎత్తుకొని చూడాలనుకున్నా. కాబట్టి మా పిల్లలు నాకు తల ఎత్తుకునే స్థాయికి ఇచ్చారు. ఒక్కసారి చూడండి, చూడు, తలెత్తుకునే స్థితిలో మంచిగా పని చేస్తున్నారండి. సండే వస్తే మా పిల్లలు అయితే మాకు మంచిగా హెల్ప్ చేస్తారండి. చూడండి ఎంత బాగా ర్యాక్లో కూర్చున్నారు, పైన మొత్తం క్లీన్ చేస్తా కూర్చున్నారు. ఏమా ఎట్లుంది వాళ్ళ వరకు? ట్రైన్ ఆట ఆడతారంట. చూడండి ఫ్రెండ్స్, ఈ సామాన్ అంతా అటకం మీద ఉంది. ఎప్పటి నుంచి సర్దాలు అనేసి ఇవాళ తీసేసా. అటకలన్నీ ఎందుకున్నాయా అనేసి సామాన్ సర్దుదామని. మా వాళ్ళు ఒక పాట పాడతారంట ఫ్రెండ్స్, మీరు వినండి ఒకసారి. నువ్వు పాడు, నీకేమొచ్చో? ఇదిగో ఇంకా పని ఉంది, ఇంకా బట్టలు ఉన్నాయి, వాషింగ్ మిషన్కి వేయాలి. రండి. హాయ్ అండి, నేనేం చేస్తున్నాను అనుకుంటా, వీడియో తీస్తుంది అనుకుంటారా? లేదండి, నాకు కూడా ఇదిగో చాలా పని ఉంది. ఆ ఎంట్లన్నీ దోమేసి ఇదిగో ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసే పని అయితే ఉంది. తర్వాత చూడండి, ఇది మా ఇంట్లో ఇంకా వర్క్ అయితే ఇవాళ చాలా ఉంది. సండే వర్క్ క్లీనింగ్ కానీ అలా ఏదో ఒకటి అయితే మా పిల్లలు మాకు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయాలి. ఇప్పుడు వచ్చేసి వాషింగ్ మిషన్కి వేద్దాము. బట్టలు అయితే ఏదో ఫన్నీగా కాస్త వీడియో తీస్తున్నానండి, అంతేగాని ఖాళీ అయితే ఏం లేను. సండే కదా, మా పిల్లలు కూడా మమ్మీ మేము చేస్తామని అన్నారు. అందుకని కొద్దిగా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. పాపం ఇదిగో చూడండి పాపం పైకి ఎక్కి క్లీనింగ్ చేస్తా కూర్చున్నారు. ఇవన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా అయితే సర్దాలి. ఇదైతే మా వంట రూమ్ అండి. చూడండి మీకు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే ఇలా ఉంది, మళ్ళీ సర్దిన తర్వాత ఒక్కసారి మీకు ఫీడ్బ్యాక్ అయితే చూపిస్తాను. ఇదైతే లేటెస్ట్గా నేను మీషోలో తీసుకున్నా. చూడండి ఇట్లాగే మొత్తం ఆ ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు అనేసి మీషోలో తీసుకున్నాను. ఇది మా పొయ్యికి అయితే చాలా చరిత్ర ఉందండి. బిఫోర్ మా ఆయన బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి ఈ పొయ్యిని వాడుతున్నాడు. అయితే ఈ పొయ్యి కూడా చాలా అంటే చాలా బాగుందండి. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి కూడా ఏ ప్రాబ్లం లేకుండా చాలా అంటే చాలా బాగుంది. ముందైతే ముందు బట్టలు వాషింగ్ మిషన్కి వేసుకుందాం పదండి. మా చిన్నారి వాళ్ళ వాషింగ్ మిషన్కి వేస్తుందంట. మా చిట్టల్లి ఉతకొద్దులే, వాషింగ్ మిషన్కి వేద్దాం, ఎన్ని పని అయిపోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మా బుజ్జి తల్లి బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేయాలని తీసుకొస్తూ ఉంది. బాగా కష్టపడుతుంది మా అమ్మాయి అయితే. చూడండి మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఇవాళ పని చేస్తున్నాము. మా పిల్లలు అయితే మాకు బాగా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారండి. మీ పిల్లలు మీకు ఎలా సపోర్ట్ ఇస్తారో కామెంట్ చేయండి. చూడండి ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేయాలని రెడీ చేసేస్తుంది. ఈ మొత్తం బట్టలు వాషింగ్ మిషన్కి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు మా ఇల్లు చూపిస్తా. ఇది ఎంట్రన్స్ మెట్ల దగ్గర నుంచి చూడండి. ఇవైతే సమ్మర్ కదా, బయట కూర్చోవాలని కాసేపు అయితే మంచం వేసుకున్నాం. ఇది మాకు
వంట రూమ్ ఎంట్రన్స్ ఇటు వచ్చింది, కానీ మేము వంట రూమ్లో అయితే నడిచాము. చూడండి ఇక్కడ కోతులు ఎక్కువ అనేసి ఇలా కటాంజనం అయితే బిగిచ్చేసాము. చూడండి ఇదంతా కూడా చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. చూడండి మా పిల్లల సైకిళ్ళు ఈ రెండు కూడా, ఇదిగోండి చెప్పుల స్టాండు, నేను మిషన్ స్టిచ్చింగు, మా చిట్తల్లి వాషింగ్ మిషన్కు బట్టలు వేస్తుంది. చూడండి నాకు ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. విశేష ఇటు ఎంట్రన్స్, ఏ ఎంట్రన్స్కి వచ్చేస్తే ఇది మా హాలు. చూడండి హాల్ అయితే చాలా అంటే చాలా పెద్ద స్పేషియస్గా ఉంది. ఒక్కసారి చూడండి మా హాలు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఉయ్యాల చూడండి, ఇదిగోండి నేను చేసే శారీ బిజినెస్. ఇలా హాల్లో కంట్రీలో అయిపోయాక చూడండి ఇది మా వంట రూమ్. ఇందాక చూపించాను కదా సర్దుతున్నాను అనేసి, అడగచ్చు ఎవరైనా ఏంటక్క ఇలా ఉంటే ఇల్లు చూపిస్తున్నా అనేసి. సర్ది చూపిస్తే క్లిక్ ఏముంది, మా ఇల్లు మొత్తం చూడాలంటే ఇలానే చూడాలి నా ఒపీనియన్ ప్రకారం. సర్ది ఎవరైనా చూపిస్తారు. ఇదిగోండి చూడండి పెద్ద మంచం, మా ఇల్లు కూడా పెద్ద ఇల్లు అండోయ్. చూడండి కబోర్డ్స్ ఇవన్నీ చూడండి. బాత్రూమ్ కూడా మాకు చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కబోర్డ్స్ అండోయ్. మా కబోర్డ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చేసారో. ఇప్పుడు మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి ఇది మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్. మొత్తము 3 బెడ్రూమ్స్ అయితే ఇచ్చేసారు. మేము 2 బెడ్రూమ్స్ యూజ్ చేసి ఒకటి స్టోరేజ్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నాము. ఇది మా అత్తయ్య బెడ్రూమ్. చూడండి మీకు ఇల్లు నచ్చిందా? మాకు ఇంకా మా ఓనర్ వాళ్ళకి ఇంకా వెనక ప్లేస్ కూడా ఉందండి, చూపిస్తా చూడండి. చూడండి ఇంకా ఎక్కువ వెనక ప్లేస్ ఉంది, ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి చాలామంది అడిగారు అక్క మీ హోమ్ టూర్ పెట్టక్క, హోమ్ టూర్ పెట్టనేసి. మా హోమ్ ఇలానే ఉంటుంది. చూడండి అక్కకు పని లేదనుకోవద్దండి, సండే కదా చాలా అయితే చాలా పని ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసి వేయాలి. ఇదైతే మేము నెట్ తీసుకున్నాం దోమలు ఎక్కువ వస్తున్నాయని. ఇదిగోండి మా పిల్లల బట్టలన్నీ మడతేయాలి. ఎక్కడైనా పిల్లలు ఎలా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు అయితే ఒక డ్రెస్ తీయాలంటే 10 బీకేస్తారు. ఇదిగోండి ఇదంతా స్టోరేజ్ పర్పస్. బియ్యం మేము తెచ్చుకున్న స్టోరేజ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. షాప్కి సంబంధించిన బట్టలు. తర్వాత ఇదిగోండి చూడండి మా పిల్లల బట్టలు. అబ్బా పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవండి. ఫైనల్గా ఇది మా హోమ్ టూర్. మీకు నచ్చిందా? సరే, అలాగే సర్దిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి మళ్ళీ ఫైనల్గా వీడియో అనేది షూట్ చేసి చూపిస్తానండి. ఇల్లు మొత్తం సర్దేశాము మార్నింగ్ నుంచి. ఇంకా ఫైనల్ వీడియో ఇదిగో మా ఫ్రెండ్స్ పిల్లలందరూ వచ్చి మంచిగా అయితే వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఇదైతే మాకు ఎంట్రీ, ఇటు వంటగది వచ్చేసింది, కానీ మాకు మెయిన్ ఎంట్రీ కూడా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ కటాంజనం. మాకైతే కోతులు ఎక్కువగా ఉన్నాయని కటాంజనం ఫిట్టింగ్ చేశారు. చెప్పాను కదా ఇందాకంతా మార్నింగ్ అంతా హౌస్ క్లీనింగ్ చేసేసామని. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా పిల్లలు ఇంత పెద్ద ఉంది కాబట్టి ఫుల్ క్లీన్ చేసేసామండి. చూడండి మొత్తం మా పిల్లలు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇక్కడైతే బట్టలు ఆరేసుకోవడానికి చూడండి మేము ఇలా సెట్ చేసుకున్నాము. ఇది మాకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రన్స్. ఇది నా బుల్లి బిజినెస్ అయితే పెట్టేసుకున్నాను. నా బుల్లి బిజినెస్ అన్ని శారీస్ కదా మీకు తెలిసే ఉంది. ఇటు ఎంట్రన్స్లో వచ్చినప్పుడు ఇటు వచ్చేసి స్టోరేజ్ అండి. ఈ స్టోరేజ్ రూమ్లో షాప్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన అంత స్టోరేజ్ అయితే ఇక్కడ ఫిల్ చేసేస్తాను నేను. ఇక్కడ మా పిల్లల కబోర్డ్స్లో బట్టలు కూడా పెట్టేసేసాను. చూడండి ఇది మా హాల్. చూడండి హాల్ అంతా కూడా చాలా చక్కగా చాలా పెద్దగా ఉందండి. మంచి స్పేషియస్. ఒక 50 మెంబర్స్ వచ్చినా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మా ఇల్లు సరిపోతుంది.
ఇటైతే మాకు వంటగది. చూడండి, చెప్పాను కదా ఇందాక, అటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంది వంటగది అనేసి. ఇదిగోండి, మార్నింగ్ అంతా కబోర్డ్స్ సర్దేశాము. ఇప్పటికైతే మొత్తం కూడా నీట్గా క్లియర్ చేసేసాము. ఇటు నుంచి వచ్చాక ఇటు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మాకు డైనింగ్. ఇదిగోండి, ఇది వచ్చేసి మా బెడ్రూము. చూడండి, ఇదిగోండి ఏసీ కూడా ఫిట్ చేసాము. మేము ఇంట్లో చేరినమ్మడే. ఇది మొత్తం కబోర్డ్ సెక్షను. ఇది వచ్చేసి మా బాత్రూమ్. ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చాలామంది అడిగారు కదా హోమ్ టూర్ కావాలి అనేసి. ఇక్కడి నుంచి చూడండి, ఇదంతా హాల్. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూము. ఇది మా అత్తయ్య వాళ్ళది. ఇంతే అండి మా హౌస్ అయితే. మీ అందరికీ మా ఇల్లు నచ్చింది అనుకుంటాను. చూడండి, ఇదిగోండి, ఇంకా మా పిల్లలు, ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. చూడండి, ఎంజాయ్. ఓకే, చూడండి, ఫైనల్గా అయితే మేమందరం కూడా పిల్లలతోటి సండే అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఇప్పుడు దాకా గేమ్స్ ఆడేసుకొని చూడండి మంచిగా ఐస్ క్రీమ్ తింటున్నాం. సమ్మర్ కదా, మీకు కావాలి ఐస్ క్రీమ్? తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇదిగోండి మా పిల్లలందరూ చూడండి. చెప్పండి అందరూ.